హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 22 మే 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజుకి మన కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏది అంటే, వారికి ఆర్థిక సహాయం అందచేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలకమైన ప్రకటన మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించాలి అని చెప్పే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర్వులు మనకి వార్తలో నిలిచాయి. ఎవరు దీనిని నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆ యొక్క ఆదేశం ద్వారా ఆ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దాని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే మనకి తావర్చంద్ గెహ్లాట్ గారు. చాలా ఇంపార్టెంట్, మనకి ఇటీవల కాలంలో కూడా తరచూ వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి తావర్చంద్ గెహ్లాట్ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెప్పి, సో వారికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా మనకి ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల గురించి చూసాం. సో మెయిన్గా తీసుకుంటే ప్రత్యేక సంరక్షణ చర్యలు. సో ఈ యొక్క వర్గాలకు సంబంధించి ప్రత్యేక సంరక్షణ చర్యలు కావచ్చు, ప్రత్యేక వర్గాల సంరక్షణ, ప్రస్తుతం ఈ యొక్క కరోనా కాలంలో ఆర్థికంగా వారికి సహాయం అని అందించాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో 1500 రూపాయలను వారికి ఆర్థికంగా అందించాలి అని చెప్పి ఒకే ఇన్స్టాల్మెంట్, సో సింగిల్ ఇన్స్టాల్మెంట్స్లో వారికి అందించాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ రోజు మనకి ప్రత్యేకంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి, సో ట్రాన్స్జెండర్స్కి పర్సన్స్కి కావచ్చు వారి యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ కింద 2019 చెప్పి ఒక చట్టం కూడా అమల్లో వచ్చింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ 2019 అని చెప్పి ఒక చట్టం గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. సో వారికి సంబంధించి సంరక్షణ చర్యలు కావచ్చు, వారికి కావాల్సిన సహాయాల కోసం కావచ్చు ఒక యాక్ట్ అనేది ఉంది. అండ్ మనకి వారికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది కూడా వారి కొరకు పొందుపరచడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ అధికార ప్రకారంగా అండ్ ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా సో వారి యొక్క సంరక్షణ చర్యలను చేపట్టాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క కీలకమైన నిర్ణయం వారికి అందించినటువంటి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా మనం ట్రాన్స్జెండర్స్కి సంబంధించి తరచూ వార్తలో నిలుస్తున్నాయి. ఏంటి అంటే ఎగ్జాంపుల్కి తీసుకుంటే అస్సాం రాష్ట్రం అనేది చెప్పి ఒక కొత్తగా వీరి కొరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. అండ్ అస్సాం రాష్ట్రంలోని గెహ్లాట్ అని చెప్పి మనకి అస్సాం రాష్ట్రంలోని గౌహతి వద్ద వీరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ని కేవలం ట్రాన్స్జెండర్స్ కోసం మాత్రమే ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గొప్ప ప్రెసిడెన్సీ అధికారిగా నియమించినటువంటి మోనికా దాస్ గారు కూడా వార్తలో నిలిచారు. వీరు కూడా ట్రాన్స్జెండర్ అండ్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. అండ్ అదే కాకుండా శశికుమార్ అనే ఒక న్యాయమూర్తి కూడా వార్తలో నిలిచారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ కూడా మనకి ఇక్కడ ట్రాన్స్జెండర్ సంబంధించి వార్తలో నిలిచింది. అండ్ మన భారతదేశంలో తీసుకుంటే ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ట్రైబ్ స్టేషన్స్ని గుర్తించి వారికి అంకితం చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనం ఇటీవల లాస్ట్ వీక్లో మనం వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. వారి కొరకు ప్రత్యేకమైనటువంటి యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ గురించి అండ్ ఇండియాలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ట్రైబ్ స్టేషన్ని గుర్తించి వారి కొరకు అంకితం చేయడం అనేది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే ఇక ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి అంశాలు పోటీ పరీక్షల్లో మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. రానున్న పోటీ పరీక్షల యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక్క బిట్ అయినా కానీ అడగడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ వీరికి సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఆధ్వర్యంలో జరిగాయి, సో ఇటువంటి వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం టాయిలెట్ని నిర్మించి వార్తలో నిలిచిన దేశ అండ్ రాష్ట్రాల గురించి అండ్ మనకి ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ స్టేట్లో మనకి ట్రాన్స్జెండర్స్ సెల్ అని చెప్పి అండ్ నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి స్థాపించినటువంటి రాష్ట్రంగా కూడా మనం తెలంగాణ స్టేట్ని తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి భారత ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలకమైన ప్రకటన వార్తలో నిలిచింది. సో వారి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతో
రూ. 1500 వారికి సింగిల్ ఇన్స్టాల్మెంట్లో వారికి అందించడం అనేది జరగబోతుంది. సో ఈ యొక్క కరోనా విపత్తు కాలంలో వారికి రూ. 1500 వారి యొక్క అకౌంట్లోనే నేరుగా జమ చేస్తామని చెప్పి సో దాని కొరకు ఒక ప్రభుత్వ యొక్క పోర్టల్ను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. ఏ విధంగా వారు దీంట్లో రిజిస్టర్ అవ్వాలి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ NISD అని చెప్పి ఒక సంస్థ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది అందుతుందని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనం NCCకి సంబంధించి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి ఒక స్థానాన్ని కల్పించాలి, సో వారికి కూడా అవకాశాలు అనేది కల్పించాలి అని చెప్పి కీలకమైనటువంటి అంశాల పట్ల మనం ఇటీవల చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఒక ఇండియన్ పాలిటీలో వీరికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏ ఆర్టికల్స్లో వీరి గురించి అధికారం ఇవ్వరు అండ్ అదేవిధంగా యాక్ట్ అనేది ఎలా దీనికి అప్లికేబుల్ అవుతుంది, సో ఇటువంటి అంశాలు అనేది మనకి పాలిటీలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా చూడండి. మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి వార్తలు ఇచ్చినటువంటి అంశం ప్రకారంగా తీసుకుంటే వీరి కొరకు రూ. 1500 సింగిల్ పేమెంట్లో వీరి యొక్క అకౌంట్స్కి జమ చేయడం అనేది జరుగుతుంది. వారి యొక్క ఆధార్ ద్వారా అండ్ వారి యొక్క ధృవీకరణ పత్రం ద్వారా వారు రిజిస్టర్ అయితే ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్కి రిజిస్టర్ అవుతారో సో వారికి మాత్రమే ఈ యొక్క అధికారంలో లేదా ఈ యొక్క సహాయం అనేది అందజేయడం అనేది జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి యొక్క ట్రాన్స్జెండర్స్ కోసం ఈ యొక్క కార్యక్రమం అనేది మెయిన్గా తీసుకుంటే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ NISD. ఇటీవల కూడా మనం చూసాం ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు. సో మెయిన్గా తీసుకుంటే డైలీ మనకి తరచుగా వార్తలు ఇచ్చినటువంటి అంశాల పట్ల అండ్ అదేవిధంగా తరచూ నిలుస్తున్నటువంటి సంస్థల పట్ల ఏ సంస్థ అండ్ ఏ ఇయర్లో స్థాపించబడింది అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ, సో ఇటువంటి వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది. ఎందుకోసం అంటే మనకి ఏ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అంశాలైనా కానీ అండ్ వారు ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు, సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్, సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన అంశం అండ్ కీలకమైన నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే డిప్కో వన్ అని చెప్పే ఒక అంశం వార్తలో నిలిచింది. డిప్కో వన్ అని చెప్పే ఒక కరోనా వ్యాధికి సంబంధించినటువంటి కిట్ అనేది మనకి ఈ రోజు ఒక ముఖ్యమైన అంశంగా నిలిచింది. ఇటీవల కాలంలో DRDO వారు ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక డ్రగ్ను కూడా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. 2DG మెడిసిన్ అని చెప్పి గ్లూకోజ్ మనకి దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల డిఆక్సైడ్ అండ్ గ్లూకోజ్ అని చెప్పి ఒక మెడిసిన్ని ఒక డ్రగ్ని వారు కనుగొని వార్తలు ఇచ్చారు. సో అది మనకి సత్ఫలితాలను అందించే విధంగా మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క పౌడర్ ఎవరైతే తీసుకుంటున్నారు సో వారికి ఫలితం అనేది త్వరగా కలుగుతుంది అండ్ వారు త్వరగా కోలుకోవడం అనేది జరుగుతుందని చెప్పి మనం ఇటీవల కాలంలో చూసాం. సో అటువంటి మరొకమైనటువంటి నూతన అంశంతో భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు చేసినటువంటి ఒక రూపకల్పన చేసినటువంటి ఒక ప్రత్యేకమైన కిట్టే మనకి ఈ యొక్క డిప్కో వన్ అని చెప్పే ఒక కిట్ని DRDO పరిధిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికాలజీ అండ్ అలైన్డ్ సైన్సెస్ సో ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరిగింది. ఇటీవల చూసాం ఇన్మాస్ అని చెప్పే ఒక కరోనాకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఔషధాన్ని తయారు చేసి DRDO వారు వార్తలు నిలిచారు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఒక కరోనా కిట్ని తయారు చేసి వార్తలు నిలిచారు. ఇటీవల నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం, నిన్నటి రోజున కూడా ఈ యొక్క కిట్స్కి సంబంధించి ఒక కిట్ అనేది రావడం జరిగింది. సో ఆ యొక్క కిట్ ద్వారా మన యొక్క పాజిటివ్ ఆ యొక్క పర్సన్ అనేవారు పాజిటివ్ కలిగి ఉన్నారా నెగిటివ్ కలిగి ఉన్నారా, కరోనా వ్యాధి అతనికి సోకిందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం యూజ్ చేసినటువంటి కిట్గా తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క కిట్ అనేది డిప్కో వన్ కిట్ అని చెప్పి ఒక కిట్ని ఈ రోజు మనకి ఈ యొక్క DRDO వారు రూపకల్పన చేసి వార్తలు ఇచ్చారు. సో మెయిన్గా తీసుకుంటే దీనికి సహకరించినటువంటి సంస్థ ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సైకాలజీ అండ్ అలైన్డ్ సైన్సెస్ అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కరోనా ఒక వ్యక్తి బాడీలో ఉంది అనుకుంటే కరోనా వ్యాధి వచ్చిపోయిందా లేదా ఉందా అని చెప్పి ఒక కరోనా వైరస్ని క్లియర్గా దానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక అంశంతో ఏర్పాటు చేసినటువంటి కిట్టే మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే డిప్కో వన్. వీటి ద్వారా మనిషి బాడీలో కరోనా వ్యాధిని గుర్తించేటువంటి ఒక టెస్ట్ కిట్నే మనం డిప్కో వన్ అని చెప్పి చెప్పవచ్చు.
దీన్ని తయారు చేసి మనకి ఈ రోజు మనకి ఈ యొక్క డిఆర్డిఓ వారి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ సైకాలజీ అండ్ అలైన్డ్ సైన్సెస్ వారు వార్తలు ఇచ్చారు. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క డిప్కో అనే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ మనం చూస్తున్నామంటే న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయాన్ని చూడడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైకాలజీ అండ్ అలైన్డ్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. ఎవరి సంస్థ అంటే డిఆర్డిఓ. చాలా ఇంపార్టెంట్. రక్షణ రంగంలో అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డిఆర్డిఓ వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు చేస్తున్నటువంటి నూతనమైనటువంటి రూపకల్పనలో ఇది కూడా ఒకటి. ఇటీవల కాలంలో ఒక డ్రగ్ను కనుగొని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడిసిన్ కనుగొనేటువంటి ఒక సంస్థగా డిఆర్డిఓ వారు ప్రకటించి వారు వార్తలు నిలిచారు. సో మరొక కిట్ని కూడా కనుగొని ఈ రోజు మనకి వార్తలు నిలిచారు డిఆర్డిఓ వారు. ఇస్రో వారు కావచ్చు, డిఆర్డిఓ వారు కావచ్చు, వివిధ రకాలైన అంశాల పట్ల భారత రక్షణ రంగంలోనే కాకుండా ఈ విధంగా కరోనా విపత్తు కాలంలో కూడా వారి యొక్క రూపకల్పనలు కావచ్చు, వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, వారు చేస్తున్నటువంటి నూతనమైన కార్యక్రమాలు మనకి ఎంతో వారి యొక్క సేవలను ఈ విధంగా అందిస్తూ దేశంలో ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప ఒక సంస్థలుగా నియమించబడే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ రోజు డిఆర్డిఓ వారు తయారు చేసిన డిప్కో వ్యాన్ అని చెప్పే ఒక కరోనా కిట్ అనేది మనకి వార్తలో ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్ అని చెప్పవచ్చు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్ మనకి వార్తలో నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లవర్ అని చెప్పవచ్చు వార్తలో నిలిచింది. కాప్సో ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ అయినటువంటి కాప్సో ఫ్లవర్ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పాన్ని కూడా మనం వార్తలో చూడడం అనేది జరిగింది. ఏంటి అంటే రెఫ్లాటియా ఆర్నాట్స్. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఈ యొక్క ఫ్లవర్ ఏంటి అంటే మనకి రెఫ్లాటియా ఆర్నాట్స్ అని చెప్పే ఒక పుష్పాన్ని మనం ఇటీవల కాలంలో చూడడం అనేది జరిగింది. సో దాని తరువాత అటువంటి పుష్పాల జాబితాలోకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్స్లోకి జాయిన్ అయినటువంటి మరొక ఫ్లవర్ ఈ రోజు మనకి గుర్తించబడింది. అదేంటి అంటే బిగ్గెస్ట్ ఫ్లవర్ అయినటువంటి కాప్సో ఫ్లవర్. దీని యొక్క నామకరణం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి జీవులకు సంబంధించి కావచ్చు, జంతువులకు సంబంధించి కావచ్చు, వార్తల్లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల జీవులు అనేది మనకి కనబడుతున్నప్పుడు వాటి యొక్క శాస్త్రీయ నామాలు అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క శాస్త్రీయ నామాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇటీవల కాలంలో కూడా చెప్పినటువంటి శాస్త్రీయ నామాలు 100కు పైగా మీకు శాస్త్రీయ నామాలను నేను మీకు వెలువరించడం అనేది జరిగింది. సో అటువంటి శాస్త్రీయ నామాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క కాప్సో ఫ్లవర్ యొక్క నామధేయం వచ్చేసరికి ఏంటి అంటే ఆంఫోఫిలాస్ టైటానియం. ఆంఫోఫిలాస్ టైటానియం అని చెప్పే శాస్త్రీయ నామం కలిగినటువంటి యొక్క పేరుని మనం దీని యొక్క ఫ్లవర్ని ఈ రోజు మనకి గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో చాలా మంది ఈ పుష్పాన్ని దర్శించడం కోసం వస్తున్నారు. సో ఎప్పుడైనా చూడండి మన యొక్క ప్రజలు ఏంటి అంటే ఒక వింతగా అంటే వెరైటీగా ఉన్నటువంటి వాటిని దర్శించడం కోసం గుంపులుగా బారులు తీడి రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఈ రోజు ఈ యొక్క యుఎస్ఏలో ఉన్నటువంటి కాలిఫోర్నియాకి సంబంధించిన ఈ పుష్పాన్ని చూడడం కోసం ప్రజలు రావడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇది ఒక అత్యంత అరుదైన ఫ్లవర్గా చెప్పుకోవచ్చు. ఈ ఫ్లవర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒకే ఒక్క పుష్పం మాత్రమే పూస్తుంది. అది కూడా 8 నుంచి 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క పుష్పానికి సంబంధించిన బిట్స్ ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుష్పం ఏది అంటే మనకి కాప్సో ఫ్లవర్. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే మనకి ఆంఫోఫిలాస్ టైటానియం అని చెప్పే ఎక్కువ ఫ్లవర్ అనేది మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి యొక్క అతిపెద్ద పుష్పం అనేది ఆల్మోస్ట్ ఒక మనిషి అంతా ఎత్తు ఉంటుంది. ఒక మనిషి అంతా ఉంటుంది ఈ యొక్క ఫ్లవర్ అనేది. మెయిన్గా తీసుకుంటే ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూస్తుందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పూయడం అనేది జరుగుతుంది. సో అరుదైన పుష్పంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఒకే ఒక్క ఫ్లవర్ అనేది దీనికి పూయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి అంశాలు అనేది మనకి వెలువరించింది ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ యొక్క అంశం అనేది చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి ప్రజలు అనేవారు చూడడం కోసం గుంపులుగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ ఫ్లవర్ అయినటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్ అయినటువంటి ఈ యొక్క ఆంఫోఫిలాస్ టైటానియం అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయ నామాలు కావచ్చు అండ్ ఆ యొక్క పుష్పాలకు సంబంధించి కానీ లేదా ఏదైనా జీవులకు సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటి యొక్క నామధేయాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఇప్పటి వరకు కూడా మనం కనీసం ఒక 100కు పైగా శాస్త్రీయ నామాలు అనేది మీకు నేను చెప్పడం అనేది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చూడండి. ఇటీవల క్లాసెస్లో రివైజ్ చేయండి ఒకసారి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్
అని చెప్పవచ్చు. ఇది మనకి ఎక్కడ గుర్తించబడిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాలిఫోర్నియాలో దీన్ని గుర్తించడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన. చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఈ యొక్క ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజనను 2003వ సంవత్సరంలో ప్రారంభించారు. సో మెయిన్ గా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ ని ఏర్పాటు చేయాలి అండ్ మెడికల్స్ కి సంబంధించి ఆధునీకరణ చేయాలి. వీరికి సంబంధించినటువంటి యొక్క అంశాల పట్ల ఈ యొక్క ప్రధానమంత్రి స్వస్థ యోజన అనేది ప్రారంభించడం అనేది జరిగింది. దీనిని మనకి 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మెయిన్ గా తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి యొక్క ఎయిమ్స్ కి సంబంధించి ఆధునీకరణ కావచ్చు, ఆధునీకరణ విషయంలో దాని యొక్క న్యూ టెక్నాలజీని, ఇన్నోవేషన్స్ ని స్థాపించడం అండ్ కొత్త నూతనమైనటువంటి అధ్యాయాలను స్థాపించడం. సో ఇటువంటి అంశాల యొక్క ఆధునీకరణతో ఈ యొక్క ఆరంభం అనేది జరిగింది. సో దానికి సంబంధించి కొత్తగా మనకి 22 ఎయిమ్స్ నూతనమైనటువంటి ఇక వాటిని ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనకి ప్రభుత్వం అనేది ఆమోదం తెలుపుతూ వార్తలు నిలిచింది. ఈ రోజు మనకి మెయిన్ గా తీసుకుంటే దీని క్రింద 22 ఎయిమ్స్ నూతనమైనటువంటి వాటిని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ రోజు మనకి ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ యొక్క అంశం పట్ల మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ప్రధానమంత్రి స్వస్థ బీమా యోజన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ యొక్క బీమాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే ఎక్కువగా మనకి వీటి పట్ల బిట్స్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్ గా తీసుకుంటే ఇటువంటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ ఇటీవల కాలంలో కూడా చూస్తాం మనం. మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశాలు నీతి ఆయోగ్కి సంబంధించి కావచ్చు, వివిధ రకాల రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక కార్యక్రమాలు కావచ్చు. అండ్ నిన్నటి రోజున కూడా మనం తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ అని చెప్పి సో వారు దాంట్లో కలపడం అనేది జరిగింది, విలీనం చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఇది మనకి మెయిన్ గా తీసుకుంటే ప్రధానమంత్రి స్వస్థ బీమా యోజన అని చెప్పి ఒక కార్యక్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచినటువంటి మరొక అంశం అతి ప్రమాదకరమైనటువంటి ఒక డిసీజ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి ఒక డిసీజ్ లో మరొక నూతనమైనటువంటి డిసీజ్ వైట్ ఫంగల్ డిసీజ్. సో వైట్ ఫంగల్ డిసీజ్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నూతనంగా నమోదవుతున్నటువంటి కేసెస్ కి అనుగుణంగా దీని యొక్క టెస్ట్ లో వెలువరించబడినటువంటి మరొక డిసీజే మనకి ఈ యొక్క వైట్ ఫంగల్ డిసీజ్ ఆర్ కాండిడియస్ అని చెప్పే ఒక డిసీజ్ అనేది ఈ యొక్క నూతనమైనటువంటి డిసీజ్ అనేది రావడం జరిగింది. వైట్ ఫంగల్ డిసీజ్ ఇటీవల కాలంలో చూసాం మనం బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్ మైకోసిస్ ఆర్ మనకి మెయిన్ గా తీసుకుంటే గిగో మైకోసిస్ అని చెప్పి ఒక వ్యాధి అనేది మనకి వ్యాప్తి చెందుతూ వచ్చింది. అంతకంటే ఆ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజే ప్రమాదకరమైంది అని చెప్పి అంటే దానికంటే అతి ప్రమాదకరమైనటువంటి మరొక వ్యాధి యొక్క వైట్ ఫంగల్ డిసీజ్. సో ఇది త్వరలో వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రస్తుతం ఉన్న వారు వీరు వెలువరించడం అనేది జరిగింది. వైద్యుల ద్వారా దీనిని వెలువరించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో నూతనమైనటువంటి వ్యాధులు అనేది సోకడం అనేది జరుగుతుంది. సో అతి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బ్లాక్ ఫంగల్ డిసీజ్ ని చూపించారు. అండ్ ఈ రోజు మనకి మెయిన్ గా తీసుకుంటే దానికంటే ప్రమాదకరమైనటువంటి మరొక వ్యాధి ఈ రోజు రావడం అనేది జరిగింది. అదేంటి అంటే వైట్ ఫంగల్ డిసీజ్. సో ఈ యొక్క వైట్ ఫంగల్ డిసీజ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా చెప్పుకుంటాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇది యొక్క దేని వలన వ్యాప్తి చెందుతుందంటే ఈస్ట్ టైప్ ఆఫ్ ఫంగస్. చాలా ఇంపార్టెంట్. మనకి బ్లాక్ ఫంగల్ డిసీజ్ దేని వల్ల వ్యాప్తి చెందుతుంది అని చెప్పాం. ఒక ఫంగల్ వల్ల వ్యాప్తి చెందుతుంది, ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. అని దానికి 2BT అని చెప్పి ఒక 2B ఒక వ్యాక్సినేషన్ కూడా కనుగొన్నారు అని చెప్పా. కానీ ఇప్పుడు చూస్తే మనకి ఈ యొక్క వ్యాధి వైట్ ఫంగల్ డిసీజ్ అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే మనకి ఈస్ట్ టైప్ ఆఫ్ ఫంగల్ ద్వారా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశాల పట్ల, ఈ యొక్క డిసీజెస్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. వ్యాక్సినేషన్స్ ఏమున్నాయి అండ్ మెయిన్ గా డ్రగ్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించి మెడిసిన్స్ అనేవి ఏ విధంగా తయారు చేశారు, ఎటువంటి మెడిసిన్స్ ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎప్పుడు కూడా మనకి ఈ డిసీజెస్ కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కూడా రావడం అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించి చూడండి, మెయిన్ గా ఈ యొక్క వైట్ ఫంగల్ డిసీజ్ కి సంబంధించి నూతనంగా కేసెస్ అనేది నమోదు కావడంతో దీనిని ఈ రోజు వెలువరించి వార్తలు నిలిచారు. సో ఇది మనకి వార్తలు నిలిచినటువంటి అంశాల్లో సంబంధించినటువంటి వైట్ ఫంగల్ డిసీజ్ కి సంబంధించినటువంటి అంశం. సో ఇటువంటి అంశాల పట్ల మెయిన్ గా శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఐఐటి రోపర్. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం ఐఐటి రోపర్ కి సంబంధించి మొన్నటి క్లాస్ లో కూడా మనకి ఐఐటి రోపర్ అనేది రావడం జరిగింది. ఎలా వచ్చింది అంటే మనకి ఇటీవల కాలంలో చూస్తే స్మోక్ లెస్ క్రిమేషన్ అని చెప్పి వార్తలు వచ్చింది. ఎవరైతే మన యొక్క
ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క కాలంలో మరణాలు సంభవించినప్పుడు వారిని మన యొక్క బంధువులైనా కావచ్చు, మన స్నేహితులైనా కావచ్చు, వారిని క్రిమేషన్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా మారింది. సో అటువంటి సమయంలో ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి స్మోక్లెస్ క్రిమేషన్ అని చెప్పి ఐఐటి రూపార్ వారు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం వార్తలో నిలిచింది. సో అటువంటి అంశంతో ఈ రోజు మనకి ఐఐటి రూపార్ మరొకసారి వార్తలో నిలిచింది. ఐఐటి రూపార్ పంజాబ్ రాష్ట్రంలో మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల 16 ఐఐటి వార్తలో నిలిచాయి. సో ఆ 16 ఐఐటీలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్గా ఐఐటీస్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో తరచూ వస్తున్న అంశాల్లో మనకి ఐఐటీస్ కూడా ఒకటి. సో ఈ ఐఐటీస్కి సంబంధించి 16 అంశాలకు సంబంధించి ఈ యొక్క 16 ఐఐటీస్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ ఐఐటి రోపార్కి సంబంధించి 16 ఐఐటీలు అనేది వార్తలు నిలిచాయి. ఇటీవల కాలంలో ఉన్నటువంటి స్మోక్లెస్ క్రిమేషన్ కావచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రోజు ఐఐటి రోపార్ వారు మరలా ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ఫోక్ బస్టర్ డివైస్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్, ఫోక్ బస్టర్ డివైస్ని ఏర్పాటు చేస్తూ నిర్మిస్తూ ఈ యొక్క రూపకల్పన ద్వారా ఈ యొక్క ఫోక్ బస్టర్ డివైస్ ద్వారా వార్తలు నిలిచారు. ఈ యొక్క ఫోక్ బస్టర్ డివైస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, మెయిన్గా డివైజెస్కి సంబంధించి మెయిన్గా ఏ యొక్క కార్యక్రమాన్నైనా కావచ్చు, లేదా ఒక సమూహంగా ఏర్పడాలి, ఒక కూటమిగా ఏర్పడాలంటే ఈ యొక్క కాలంలో మెయిన్గా తీసుకుంటే వీడియో కాన్ఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా ప్రస్తుతం యొక్క కరోనా కాలం వీడియో కాన్ఫరెన్స్ యొక్క ఎక్కువ మనం పెరిగిపోవడం అనేది జరిగింది. డిజిటలైజేషన్ యొక్క ఆధునీకరణ ద్వారా ఎక్కువగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్సెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి, కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమావేశాలు, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు వీరు కూడా రాష్ట్రపతులతో కావచ్చు, మనకి మెయిన్గా తీసుకుంటే గవర్నర్స్కి సంబంధించి ముఖ్యమంత్రులతో కూడా భేటీ అయ్యడానికి ఇటువంటి కాన్ఫరెన్సెస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో తరచూ ఉపయోగిస్తున్నటువంటి యొక్క వీడియో కాన్ఫరెన్సెస్లో అన్నోన్ పర్సన్స్ లేదా ఒక అవసరం లేనటువంటి వ్యక్తులు చొరబడడం కావచ్చు, లేదా ఫేక్ పర్సన్స్ దీంట్లోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫేస్ చేంజ్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్, ఫేస్ మార్కింగ్ ద్వారా కూడా దీనిలో ఏర్పడి వారు వీరి యొక్క మన యొక్క దేశానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సీక్రెట్స్ కావచ్చు, ఇటువంటి వాటిని దోచుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి యొక్క కిరాతకాలు లేదా ఇటువంటి అన్యాయాలు అనేది రూపుమాపడం కోసం, ఇటువంటి మోసాల నుంచి బయటపడేయడం కోసం తయారు చేసినటువంటి మరొక కీలకమైనటువంటి యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ఫోక్ బస్టర్ డివైస్. ఈ యొక్క ఫోక్ బస్టర్ డివైస్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అన్నోన్ పర్సన్స్ కావచ్చు, లేదా ఫేక్ పర్సన్స్ కావచ్చు, లేదా ఫేస్ మార్పింగ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే దీనిలో కనుక యాడ్ అయితే చేసుకుంటే వారిని కనుగొనడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వారిని కనుగొని బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఫోక్ బస్టర్ యొక్క డివైస్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఉపయోగం లేనటువంటి వ్యక్తులను, లేదా అన్నోన్ పర్సన్స్ని, లేదా ఫేక్ పర్సన్స్ని, ఇటువంటి వారిని వెలికి తీయడం అనేది జరుగుతుంది. సో అటువంటి దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైన డివైజే మనకి యొక్క ఫోక్ బస్టర్ డివైస్. దీన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏదంటే ఐఐటి రోపార్ అనేవారు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా వీరు యొక్క ఐఐటి రోపార్ వారు వార్తలో నిలవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి దీంట్లోనే మరొక అంశానికి సంబంధించి ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్. ఎప్పుడు కూడా మనం ఇనే ఉంటాం, ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే తెలియని వారు ఎవరు లేరు. ఒక సెర్చింగ్ డివైస్గా, ఒక సెర్చింగ్ ఆపరేటర్గా యూస్ అవుతున్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే గూగుల్ ఎలా అయితే యూస్ అవుతుందో అలా అంతకు మించి ఉపయోగం అనేది ఉంది. ఇటీవల కాలంలో ఒక రారాజుగా ప్రపంచంలో ఒకానొక టైంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఏకచక్రాధిపత్యంగా వర్క్ చేసినటువంటిది మనకి ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఆ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి గూగుల్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, ఈ వివిధ రకాలైనటువంటి అంశాలు అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ. మైక్రోసాఫ్ట్ సంస్థ మనకి 1995 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రానున్న 2021 జూన్ 15 నుండి దీనిని శాశ్వతంగా తీసివేస్తున్నట్లుగా, నిషేధిస్తున్నట్లుగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ దిగ్గజ సంస్థ దీనిని వెలువరించడం అయితే జరిగింది. సో గాయ్స్, చాలా ఇంపార్టెంట్, మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ దేశంలో ఏకచక్రాధిపత్యంగా ప్రపంచంలో ఏలినటువంటి ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని ఈ రోజు మనకి శాశ్వతంగా రానున్న జూన్ 15వ తారీఖున దీన్ని శాశ్వతంగా నిషేధిస్తున్నట్లుగా ఆ యొక్క దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ వారు దీనిని వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ వారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో ఇటువంటి అంశాల పట్ల
ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనం మెయిన్గా తీసుకుంటే అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి చూడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఫస్ట్ పర్సన్ సుందర్లాల్ బహునా గారు. చాలా ఇంపార్టెంట్. సుందర్లాల్ బహుగుణ గారు సాంఘికవేత్త, సామాజికవేత్త అని ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సుందర్లాల్ బహునా గారు. సో ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు గురించి చెప్పాలి అంటే పర్యావరణ ఉద్యమాలకి పేరు పొందినటువంటి వ్యక్తి. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు, ఖ్యాతి సంపాదించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు. సో సుందర్లాల్ బహుగుణ గారు నిర్మించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమాల పట్ల ఎన్నో ఉద్యమాల్లో వీరు పాల్గొని ఏకగ్రీవంగా దాన్ని ముందుకు తీసుకొని వచ్చిన వారు, ఏకతాటిపై నడిపించి ఆ యొక్క ఉద్యమాలను విజయవంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి సుందర్లాల్ బహుగుణ గారు. సో సుందర్లాల్ బహుగుణ గారి గురించి చెప్పాలి అంటే ఇటీవల కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అటవీ సంరక్షణ ఉద్యమాలని చెప్పి మనం చూసాం. మనకి బక్స్వాకా ఉద్యమాలని చెప్పి బక్స్వాకాకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం గురించి చర్చించేటప్పుడు చిప్కో ఉద్యమం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ప్రపంచంలోనే మనకి అత్యంత ఖ్యాతి ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఉద్యమం ఏది అంటే మనకి అడవుల పరిరక్షణ కోసం చిప్కో ఉద్యమం. సో అడవి సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చిప్కో ఉద్యమం మనకి 90s లో జరిగినటువంటి ఆ యొక్క ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి ఆ యొక్క ఉద్యమంలో ఏకతాటిగా దాన్ని ముందుకు నడిపించి ప్రఖ్యాతి పొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ గారు. ఆ యొక్క చిప్కో ఉద్యమానికి అధ్యక్షత వహించిన వారు అండ్ దానిని ముందుకు నడిపించిన వారు, దాని యొక్క విజయానికి నాంది పలికిన వారు ఏకైక పర్సన్ ఎవరు అంటే మనకి సుందర్లాల్ బహుగుణ గారు. సో ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు ఈ రోజు మనకి మరణిస్తూ వార్తలో నిలిచారు. మెయిన్గా తీసుకుంటే ఈయన ఒక సాంఘికవేత్త, సామాజికవేత్త, ఎన్నో సోషలిస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మనకి మెయిన్గా తీసుకుంటే తెహరా త్యామ్ అని చెప్పి ఒక నిరసన ఉద్యమాల్లో పాల్గొని దానిని కూడా విజయవంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి సుందర్లాల్ బహుగుణ గారు. చాలా ఇంపార్టెంట్. మనకి చిప్కో ఉద్యమం గురించి అండ్ తెహ్రీ త్యామ్ గురించి ఇటీవల కాలంలో యొక్క బిట్స్కి సంబంధించి పోటీ పరీక్షలు ఎక్కువగా కూడా తరచూ అడగడం అనేది జరుగుతుంది. సో అటువంటి ప్రఖ్యాతి పొందినటువంటి ఉద్యమాల్లో పేరు పొందినటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ గారు. సో ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు ఎక్కడ జన్మించారు అండ్ ఏ సంవత్సరంలో జన్మించారు, సో ఇటువంటి అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. సో వీరు మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒకప్పటి ఉత్తరాఖండ్ అంటే మనకి మెయిన్గా తీసుకుంటే దానిని విభజించక మునుపు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెహ్రీ అనే గ్రామంలో 1960వ సంవత్సరంలో జన్మించారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెహ్రీ గ్రామంలో 1960 సంవత్సరంలో వీరు జన్మించడం అనేది జరిగింది. వీరు పాల్గొన్న ఉద్యమాలు ఏంటి అంటే మనకి తెహ్రీ అని చెప్పి, మనకి తెహ్రాదం అని చెప్పి ఒక మనకి డ్యామ్కి సంబంధించి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అండ్ అదేవిధంగా చిప్కో ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి ఒక వ్యక్తి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి సుందర్లాల్ బహుగుణ గారు. సో ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు గురించి చెప్పాలి అంటే వీరు ఎన్నో పురస్కారాలను, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ను కూడా పొందుకోవడం అనేది జరిగింది. వీరు చేసినటువంటి కార్యక్రమాలకు గాను వీరు పొందినటువంటి పురస్కారాలు ఏంటి అంటే వీరు యొక్క సమాజానికి చేసినటువంటి ఈ సేవకు గాను భారత ప్రభుత్వం వీరిని గుర్తించి మనకి పద్మశ్రీ అవార్డును అండ్ పద్మభూషణ్ పురస్కారాలను ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మనకి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఏవి అంటే పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్. సో అటువంటి పద్మశ్రీ అవార్డును గ్రహించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు. అండ్ అదేవిధంగా పద్మభూషణ్ అవార్డును కూడా గ్రహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో మనకి ప్రముఖమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి అంశాలు అండ్ మెయిన్గా వారు ఏ యొక్క రంగానికి సంబంధించిన వారు దేనిని ప్రభావితం చేయడం వల్ల ఎక్కువ ప్రఖ్యాతి పొందారు, సో అటువంటి అంశాల పట్ల అండ్ వారు ఏ పురస్కారాలను గ్రహించారు, ఎటువంటి పురస్కారాలను వారు అందుకున్నారు, సో అటువంటి వాటి పట్ల, అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు మనకి చిప్కో ఉద్యమానికి సంబంధించి కీలకమైన పాత్ర పోషించినటువంటి సుందర్లాల్ బహుగుణ గారికి
పద్మశ్రీ అండ్ పద్మ విభూషణ్ గ్రహీతలు అని చెప్పవచ్చు. వీరు ఈ రోజు మరణిస్తూ తుది శ్వాస విడుస్తూ వార్తల్లో నిలిచారు. సో సామాజికవేత్త అండ్ ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపిన వ్యక్తి అండ్ మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క ఉద్యమాలకు ఆధిపత్యం వహించి ఆ ఉద్యమాలను ఏకతాటిపై నిలబెట్టి గెలిపించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ గారు. సో ఈ యొక్క సుందర్లాల్ బహుగుణ గారు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వీరు ఈ రోజు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే ఓపి భరద్వాజ్ గారు. ఓపి భరద్వాజ్ గారు ఎవరంటే ప్రముఖ బాక్సర్, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వారు, బాక్సింగ్ రంగంలో ఒక దిగ్గజం అని చెప్పవచ్చు. బాక్సింగ్ రంగానికి వివిధ రకాలైనటువంటి వ్యక్తులకు కోచ్గా అండ్ మెయిన్గా వివిధ రకాల దేశాల మన దేశానికి కోచ్గా కూడా వ్యవహరించినటువంటి వారు అండ్ విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఓపి భరద్వాజ్ గారు. ప్రముఖమైనటువంటి బాక్సింగ్ దిగ్గజం అని చెప్పవచ్చు. ఈయన మనకి మెయిన్గా తీసుకుంటే ఈయన గొప్పతనానికి గుర్తుగా ద్రోణాచార్య అవార్డు, స్పోర్ట్స్లో మనకి చాలా ఇంపార్టెంట్, మనకి క్రీడలకు సంబంధించి ఇచ్చేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం ఏది అంటే ద్రోణాచార్య అవార్డు అండ్ మెయిన్గా తీసుకుంటే నంది అవార్డ్స్ అని చెప్పి. సో ఇటువంటి నంద్యాల పురస్కారాన్ని అండ్ ద్రోణాచార్య పురస్కారాన్ని పొందినటువంటి ఏకైక వ్యక్తి అండ్ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క ఓపి భరద్వాజ్ గారు. సో ఈ యొక్క ఓపి భరద్వాజ్ గారు మనకి ఇటీవల కాలంలో కరోనా మహమ్మారిన బారిన పడి ఈరోజు మరణిస్తూ వార్తలో నిలిచారు. సో ప్రముఖమైన వ్యక్తుల్లో కరోనా బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచినటువంటి వ్యక్తుల్లో వీరు కూడా ఒకరు. సో గాయస్ మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా ఈ కరోనా బారిన పడి ప్రముఖులు ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి ఈఎస్ అనేది అండ్ వారు ఏ రంగానికి సంబంధించిన వారు అండ్ వారు పొందినటువంటి అవార్డులు బహుమతులు ఏంటి, ఇటువంటి వాటిని ఎక్కువగా కూడా అబ్జర్వ్ చేయండి, వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు మనకి సెకండ్ పర్సన్ అయినటువంటి ఓపి భరద్వాజ్ గారు బాక్సింగ్ దిగ్గజం అండ్ బాక్సర్ కోచింగ్ అయినటువంటి ద్రోణాచార్య అవార్డు గ్రహీతలైనటువంటి వీరు ఈ రోజు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో ఇది మనకి ఓపి భరద్వాజ్ గారికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి మెయిన్గా థర్డ్ పర్సన్ ఎవరు అంటే మరొక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి జై శ్రీనివాస్ గారు. సో జై శ్రీనివాస్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. జై శ్రీనివాస్ గారు అని చెప్పాం. వీరు ఏ రంగానికి చెందినవారు అంటే చలనచిత్ర రంగానికి చెందినవారు, ప్రముఖ గాయకుడిగా ప్రఖ్యాతి పొందినవారు. మనకి మెయిన్గా తీసుకుంటే 200 సినిమాలకు పైగా పాటలు పాడి వార్తలు నిలిచినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ మనకి జై శ్రీనివాస్ గారు అని చెప్పి ఎందుకంటాం, ఈ యొక్క నేమ్ వచ్చేసరికి శ్రీనివాసే, కానీ వీరిని జై శ్రీనివాస్ గారు ఎందుకు అంటామంటే ఇటీవల కాలంలో మనకి 2014లో వచ్చినటువంటి ఒక సినిమా జై అని చెప్పే ఒక మూవీ, దేశం మనది తేజం మనది అని చెప్పే ఒక సాంగ్ తోటి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ఆ యొక్క సాంగ్ ని మనం మర్చిపోలేము, అంత రమణీయంగా దీనిని రూపుదాల్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క జై శ్రీనివాస్ గారు. సో వీరు ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి జై శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి ఒక అంశం. మెయిన్గా వీరు ఏ రంగానికి చెందినవారు అంటే చలనచిత్ర రంగానికి చెందినవారు, ప్రఖ్యాతి పొందినటువంటి గాయకుడు. సో ఈ యొక్క 2 అంశాలను గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే పి జయరాం గారు. సో పి జయరాం గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో మనకి చలనచిత్ర రంగానికి సంబంధించిన వారు అనేక మంది మరణిస్తూ వార్తలు నిలిచారు. సో వారిలో వీరు కూడా ప్రముఖులు. ఎన్టీఆర్ కాలం గారి నుంచి అంటే మనకి ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, వీరందరి కాలం నుంచి సినిమాలు నిర్వహిస్తూ మెయిన్గా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి వీరు. సో ఈ యొక్క జయరాం గారు ఈ రోజు మరణిస్తూ వార్తలను ఇచ్చారు. సో గాయస్ ఇది మనకి వార్తలో ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనం అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి చూడడం అయితే జరిగింది. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్సే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి కావచ్చు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ రోజు నుంచి మనం యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరగబోతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా యొక్క ప్రతి వీడియో, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.